హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా దుబాయ్ రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన సేవింగ్స్ ఎలా మనం మెయింటైన్ చేయాలి, దాంతోపాటుగా మనం రూమ్ కానీ ఫుడ్ కానీ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఖర్చు అయిపోతుంటాయి కదా, నెలకు వచ్చేసరికి డబ్బులు ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు. మనం ఎలా సేవింగ్ చేయాలి, ఎలా పొదుపు చేయాలి డబ్బులు అనే విషయాన్ని గురించి ఈరోజు నేను చర్చించబోతున్నాను. వీడియోలో అయితే ఫుల్గా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్తగా ఎవరైనా వస్తే వీడియోలకి వాళ్ళు లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. నేను చేసే మరిన్ని అప్డేట్స్ మేము మిస్ అవ్వకుండా ఉంటారు. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తగా ఎవరైనా దుబాయ్ వస్తే ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఫోకస్ చేసి డబ్బులన్నీ నాశనం చేసుకుంటారు. అలాంటి అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్స్ మీరు చేసి కూడా ఉపయోగం లేదు. లాస్ట్కి జీరో అవుద్ది మీ పర్స్ కాదు. ముఖ్యంగా శాలరీ విషయం మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్లో ఎక్కడైనా సరే, దుబాయ్లో సరే, షార్జాలో సరే, ఇంక వేరే స్టేట్లో అయినా సరే మనకు 2500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది శాలరీ. ఆ 2500 మనం ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. కానీ యూఏఈ వస్తే అందరూ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేస్తారనమాట. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అంతేకాని ఎంటర్టైన్మెంటే లైఫ్ అవ్వకూడదు. మీరు అది చూసుకోండి. ముఖ్యంగా మీరు 2500ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాం ఈరోజు. 2500 మీ శాలరీ బేసిక్ అనుకుంటే మీరు ఒక రూమ్కి ఒక 500, ఎట్లా చూసుకున్నా మీకు రూమ్కి 500 అవుతుంది. ఇంకా తర్వాత మీకు చూసుకున్నట్లయితే ఫుడ్కి మీకు వండుకున్నా, ఇంకా మీరు కుక్ చేసుకున్నా, మీరు బయట మెస్ పెట్టేసుకున్న 500 అయిపోతుంది. అక్కడ మీకు 1000 dirhams తెలిపోతుంది మీ శాలరీలో నుంచి. అప్పుడు మీకు ఎంత మిగులుతుంది? 1500 అయితే ఉంటుంది. ఆ 1500ని మీరు ట్రాన్స్పోర్ట్కి 250 తీసుకోండి. ఇంకా మిగతా అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్ చేసుకున్నా, ఇంకా మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకున్నా, ఇంకా మీరు ఏదైనా ఖర్చులు పెట్టుకున్నా చిన్నగా మీకు ఆ 250 కూడా వెళ్ళిపోతుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎంత అయింది? మొత్తం ఒక 250 ఏమో ట్రాన్స్పోర్ట్ అయింది. మీరు ఇంకా ఎంటర్టైన్మెంట్కి ఒక 250 అయింది. మీరు చూసుకున్నట్లయితే రూమ్కి ఇంకా ఫుడ్కి ఒక 1000 dirhams అయింది. అక్కడ మీకు 1500 dirhams వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా మిగతా 1000 dirhams మీరు సేవింగ్ చేసుకోండి. అప్పుడే మీ యూఏఈ వచ్చి మీరు ఒక 1000 dirhams సేవ్ చేసుకున్న అవుతారు నెలకి. అప్పుడు మీరు నెలకి సేవ్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి చూసుకుంటే మీకు 12,000 dirhams దాకా అవుతుంది. మీరు అట్లా సేవ్ చేసుకోండి. అంతేగాని మీకు ఎంటర్టైన్మెంట్ చేసేసి మొత్తం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా మరి 12,000 dirhams సంవత్సరం మొత్తం వస్తే ఏం ఉపయోగం బ్రో? అంత తక్కువ మరి అనుకోవద్దు. మీ శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, మీ శాలరీ ఎప్పటికెప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు శాలరీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకంతే అనమాట. మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఏమైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా, లేకపోతే రావాలనుకున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేశాను. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అది మటుకు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.